తెలంగాణలో వైభవంగా జరుపుకునే పండుగల్లో బోనాలు ఒకటి. ఈ బోనాల పండుగ ఎందుకు జరుపుకుంటాం? బోనం అనే పదం ఎక్కడి నుంచి వచ్చింది? గోల్కొండలోనే మొదటి బోనం ఎందుకు ఎత్తుతారు? సికింద్రాబాద్లో రంగం ఎత్తడం, పోతురాజు వీళ్ళంతా ఎవరు అసలు? ఇలాంటి ఎన్నో బోనం పండుగల ప్రత్యేకతల గురించి తెలుసుకుందాం. హైదరాబాద్లో బోనాల పండుగకు సంబంధించిన ప్రసిద్ధ చారిత్రక కథనం 1813 సంవత్సరానికి సంబంధించింది. ఈ సమయంలో హైదరాబాద్, సికింద్రాబాద్ ప్రాంతాల్లో తీవ్రమైన పేగు వ్యాధి వ్యాపించింది. ఈ వ్యాధి గురించి ప్రజలను కాపాడడానికి కొందరు అమ్మవారికి ప్రార్థించారు. ఆమెకు నైవేద్యంగా ఆహారాన్ని సమర్పించే సాంప్రదాయాన్ని బోనంగా పిలుస్తారు. బోనం అనే పదం ఆహారం నుండి పుట్టింది. అయితే బోనాల సాంప్రదాయం 1813లోనే మొదలైందని చెప్పలేము. తెలంగాణలో శక్తి ఆధారణ, గ్రామ దేవతల పూజలకు అంతకంటే పురాతనమైన మూలాలు ఉన్నాయి. చరిత్ర పరిశీలిస్తే ఆర్యుల కాలం నుంచి బోనం పండుగ కొనసాగుతుంది. అమ్మవారికి నైవేద్యంగా అన్నం, పాలు, బెల్లంతో తయారు చేసిన ఆహారాన్ని ప్రత్యేకంగా అలంకరించిన కుండలో ఉంచి సమర్పిస్తారు. మహిళలు ఈ బోనం కుండను తలపై పెట్టుకొని సాంప్రదాయ దుస్తులతో అమ్మవారి ఆలయానికి ఊరేగింపుగా వెళ్తారు. బోనాలు కేవలం అమ్మవారి నైవేద్యం సమర్పించే పండుగ మాత్రమే కాదు. ఇది తెలంగాణ జానపద సంస్కృతి, గ్రామ దేవతల ఆరాధన, మహిళా శక్తి, డప్పు కళ, పోతురాజుల నృత్యం, ఊరేగింపు అన్నిటినీ కలిపి ఒక సాంస్కృతిక వేదిక. అందుకే బోనాలను తెలంగాణ ప్రజల సాంప్రదాయ జానపద జీవన విధానానికి ప్రతీకగా భావిస్తారు. బోనాల పండుగ వెనక ఇంత చరిత్ర ఉంది. అందుకే తెలంగాణలో బోనాలంటే ఒక పండుగ కాదు, ఒక సంస్కృతి. పోతురాజు అంటే అమ్మవారిని ఎల్లప్పుడూ రక్షించే ఒక రక్షకుడు, సోదరుడిగా కూడా పిలుస్తారు. పోతురాజు వేషధారణ ఎలా ఉంటుందంటే ఒంటి నిండా పసుపు, కుంకుమ బొట్టుతో, నిమ్మకాయల దండ, చేతిలో కొరడ పట్టుకొని ఉంటాడు. అమ్మవారి ఊరేగింపులో ఘనంగా కనిపిస్తాడు. కానీ ఇప్పుడున్న పోతురాజుల వేషధారణ ఎలా ఉందంటే రాక్షసుల్లాంటి వేషధారణ, భయపెట్టించే దయ్యం లాంటి కళ్ళు, రాక్షసుల్లాంటి పళ్ళు, అదో భయంకరమైన వికృతమైన రూపాలతో మనకు ప్రత్యక్షమవుతున్నారు. ఇలాంటి ఒక వేషధారణతో పోతురాజు వైభవాన్ని చూపించకుండా జనాలను కొడుతూ, చిన్నపిల్లలను భయపెడుతూ రాక్షసుల్లా ప్రవర్తిస్తున్నారు. పోతురాజు వేషధారణ సాంప్రదాయకంగా కాకుండా ఆకతాయితనంగా మారి అందరినీ భయాందోళనకు గురి చేస్తున్నారు.